నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండితో టేస్టీగా క్రిస్పీగా ఉండే పునుగుల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయి. ఇక్కడ నేను మార్నింగ్ ఇడ్లీ చేయగా మిగిలిన బ్యాటర్తోనే పునుగులు వేస్తున్నాను. ఇందులో వంట సోడా, సాల్ట్ కలిపి పెట్టుకున్న పిండేనండి ఇది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? ఈ పిండిలో 3 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల మైదా పిండి వేసి ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్ ముక్కలు, 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకొని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ మనం బ్యాటర్లో సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నదే కాబట్టి కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ వచ్చి పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు ఒక్కొక్కటి ఈ విధంగా చిన్న సైజులో వేసుకోండి. పెద్ద సైజు వేస్తే లోపల కాలకుండా పచ్చివాసన వస్తాయి. పునుగులన్నీ వేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ టిప్ను మర్చిపోకుండా ఫాలో అవ్వండి. పునుగులు వేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉండాలి. పునుగులు వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు కాల్చుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి మరియు హాట్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన పిండి అంతటితో కూడా పునుగులు ఈ విధంగా వేసేసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం వల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ ముందుగా మీకే వస్తాయి.